లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. మొత్తం 22 మంది రైతులు 100 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఆ రైతులకు ఎకరాకు 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించింది ప్రభుత్వం. అంతేకాదు 150 గజాల స్థలాన్ని కేటాయించి ఇంటికి 5 లక్షల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయబోతుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద. అంతేకాదు ఇంటికో ఉద్యోగం ఇవ్వబోతుంది లగచర్ల రైతులకు. దీంతో ఒకసారిగా లగచర్ల ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇది షాక్ తగిలినట్లే చెప్పాలి. ముఖ్యంగా 22 మంది లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి 100 ఎకరాల భూమి కేటాయించడంతో ఇక ఒకసారిగా లగచర్ల రైతులు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి ఇదొక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎకరాకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు కలెక్టర్. అలాగే 150 గజాల్లో డెవలప్ చేసిన ఫ్లాట్ను ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ తర్వాత ఇంటికో ఉద్యోగాన్ని కేటాయించబోతుంది ప్రభుత్వం. సో లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ప్రస్తుతం లైన్ క్లియర్ అయింది. రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చి కలెక్టర్కు ఆ భూమిని స్వాధీనపరచడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇక భూ వివాదానికి సంబంధించి అయితే ఒక రకంగా సమస్య తొలగిపోయినట్లయింది.